నమస్తే ఫ్రెండ్స్. అసలు రియల్ ఎస్యూవీకి ఉండాల్సిన మెయిన్ 4 క్వాలిటీస్ ఏంటో తెలుసా? నేను మీకు చెప్తాను. రియల్ ఎస్యూవీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. మన తార్లో హై గ్రౌండ్ క్లియరెన్స్ మనకు కావాల్సిన 200 mm కంటే ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా హై టెన్సైల్ బాడీ ఉండాలి. వీటితో పాటుగా 2000 cc అండ్ అబవ్ ఉండాలి. ఎస్, తార్లో అది కూడా ఉంది. వీటితో పాటు ఇంకా 4x4 డ్రైవ్ సిస్టమ్ ఉండాలి. ఎస్, ఇది కూడా మన తార్లో ఉంది. అయితే ఇలాంటి తార్ గురించి ఈరోజు మనం ఫుల్ డీటెయిల్ వీడియో చేయబోతున్నాం. డీటెయిల్ వీడియో అంటే ఈ వీడియోలో మన ఈ తార్ని 1 year నుంచి వాడుతున్న రోహిత్ ఉన్నారు. అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇందులో అసలు అంటే ఎలాంటి ప్రోస్ ఉన్నాయి, ఎలాంటి కాన్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ప్లీజ్ వెల్కమ్. రోహిత్ గారు వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. ఇది తార్ మీరు తీసుకొని 1 year అవుతుంది అన్నారు. అసలు ఈ తార్ గురించి చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో ఎక్సలెంట్ గా ఉంది అంటున్నారు, కొంతమంది ఏమో పర్వాలేదు అంటున్నారు, కొంతమంది ఏమో లేటెస్ట్ వర్షన్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అలా అంటున్నారు. మీరు ఆల్రెడీ 1 year నుంచి వాడుతున్నారు కాబట్టి దీనిలో అసలు ఫీచర్స్ ఏంది, ఫ్లాస్ ఏంది అని మీకు తెలుసుంటాయి. మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మా వాళ్ళతో షేర్ చేసుకుంటారని అడిగాను, పిలిచాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మీరు ఈ వెహికల్ తీసుకోక ముందు మీరు ఇంకేదైనా వెహికల్ గురించి ఆలోచించారా? థింక్ చేశాను. కాకపోతే నేను థింక్ చేసింది ఏంటంటే మహేంద్ర XUV 700 అనుకున్నా ఫస్ట్. 700 ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఒకటి ఉంది, ఓల్డ్ మోడల్ అనుకుంటే, బట్ దానికన్నా వచ్చేసి న్యూ మోడలే కొంత పర్లేదు తీసుకుందాం అనుకున్నా, థింక్ చేశాను. XUV కాకపోతే ఇప్పుడు అందరికి బాయ్స్ అందరికి ఇష్టమైంది, కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ 10% ఆఫ్ గర్ల్స్ లో 8% ఆఫ్ గర్ల్స్ మాత్రం కేవలం తారు లోపల పర్సన్ అని కాదు, అవును, మనకి వెహికల్ పోతా ఉంటే ఇదిగో తారు పోతుంది. అవును, కరెక్ట్. ఆ లుక్ కి సో అది కూడా వన్ ఆఫ్ ద రీజనే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ పరంగా కానీ అన్నిటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తార్ అనేది పర్చేస్ చేశాను. యాక్చువల్ గా తీసుకుని వచ్చేసి గుంటూరులో పర్చేస్ చేశాను. గుంటూరు? మీది గుంటూరు అండి? లేదు, ఇక్కడ నెల్లూరే. గుంటూరులో పర్చేస్ చేశా. ఓకే. సో కార్ పరంగా వచ్చేసి నా ఫ్రెండ్ వేరే పర్సన్ యూజ్ చేస్తా ఉండేవాడు తార్ని. ఓకే. అది చూసి లోపల ఇంటీరియర్ నచ్చి నేను కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసా వాడితో తార్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి హ్యాపీగానే ఉన్నింది, చాలా బాగుంది. కాకపోతే ఒకటే ఏమంటే స్టీరింగ్ ఒకటి మీడియం లో ఉంటది, అంటే కొంత హార్డ్ ఉంటది. ఓకే. అంటే మనకి పవర్ స్టీరింగ్ ఉన్నట్టు గానీ, మనకి రిమైనింగ్ కార్స్ మనకి ఉన్నట్టు గానీ ఇప్పుడు అలా ఉండదు, కొంత టఫ్ ఉంటది. ఓకే, అంటే మనం కార్ అంటే కొంచెం స్లీక్ గా స్మూత్ గా ఉంటది, అట్లా ఉండదు, ఒక్కరంత హార్డ్. అట్లాగా పవర్ స్టీరింగ్ కి గానీ ఇట్లాగా ఆర్డినరీ స్టీరింగ్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, కొంచెం హార్డ్ గా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. బాయ్స్ కి పెద్ద ఇబ్బంది కాదు, గర్ల్స్ కి అయితే కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఈ రోజులో గర్ల్స్ డ్రైవ్ చేస్తున్నారు, బాయ్స్ కి ఏమో చెప్పండి. ఓకే, అంటే గర్ల్స్ కనుక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఎలా ఇష్టపడతారో కార్ లోకి వస్తే తార్ అంత లైక్ చేస్తారు. సో అంటే ఇది 4x4 కదా, మీరు 4x4 తీసుకున్నారు అంటే టాప్ ఎండ్ డీజిల్ వర్షన్. ఓకే, 4x4 రియల్ గా మీరు వాడుతున్నారా ఎక్కడైనా? అంటే అవసరం వచ్చిందా? సరే, బీచ్ లో అవసరం వచ్చింది. ఓకే, మైపాడు బీచ్ లో షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ అవసరం వచ్చింది. ఓకే, యూజ్ చేసాము. అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. పర్వాలేదు, బాగుంది. ఓకే, 4x4 రియల్ గా అవసరం అంటారా, లేదంటే అది లేకపోయినా మనం మేనేజ్ చేయొచ్చా? మేనేజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఆఫ్ రోడ్ కి అట్లా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా గుంటలు, ఏదన్నా వర్షాలు వచ్చినప్పుడు, ఏదన్నా గతుకులలో గానీ, ఏదన్నా ఎక్కడైనా ఇరుక్కోపోయినప్పుడు గానీ, ఇరుక్కున్నప్పుడు గానీ, అప్పుడు 4x4 యూజ్ అవుతుంది. 4x4 వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఏమైనా పెరుగుతుందా? కాస్ట్ ఏం పెరగదు, అది మనకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాము, లేదంటే లేదు. కాకపోతే మైలేజ్ వచ్చేసి 1-2 kilometers వేరియేషన్ ఉంటుంది. అంటే 4x4 ఎంగేజ్ చేసినప్పుడు. ఓకే, 4x4 లో మీరు ఎప్పుడైనా కొంచెం అప్ కానీ ఎక్కించడం ట్రై చేశారా? ట్రై చేసాం, ఈజీగానే మూవ్ అవుతుంది. అంటే కాన్ఫిడెంట్ ఉంటుందా? ఉంటది. మరీ హెవీ అంటే ఇబ్బంది కానీ, అదేలేండి, అది ఇబ్బంది కానీ ఒక మాదిరిగా అయితే మాత్రం తీసుకుని వెళ్ళిపోతుంది. నార్మల్ ఎస్యూవీలు వెళ్ళలేవు కానీ క్రెటాలు, బ్రీజాలు వెళ్తుంది. ఓకే, ఫ్యామిలీకి లోపల కంఫర్ట్ ఉంటుంది అంటారా? యూత్ కి అయితే బాగుంటది అంటారా? యూత్ కి బాగుంటది. ఫ్యామిలీ అయితే ఫ్రంట్ ఓకే, బ్యాక్ అంటే దీనికి ఇంకో వర్షన్ ఏంటంటే దీనికి ముందు వచ్చేసి షేక్ అబ్జర్వ్స్ ఉంటాయి, వెనకాల ఉండవు. ఓకే, వెనకాల కట్ల మాదిరిగా. ఎందుకంటే ఇప్పుడు మహేంద్రలో బొలేరో,
ఓకే ఓకే వాటి కట్ల మాదిరిగా వచ్చేస్తుంటాయి లైన్స్. అంటే కమర్షియల్ వెహికల్ హెవీ వెహికల్స్ కి ఏదైతే ఇస్తారో కమాన్ కట్టలు అంటారు మన వాళ్ళు డ్రైవర్స్ లారీలు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అలా వచ్చుంటది. స్పీడ్ బ్రేకర్ అనేది క్రాస్ చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్ మిస్ చేసాం అనుకో జంప్ అవుతుంది బండి, ఇలా లేస్తుంది అంటారు. ఓకే సీట్లో ఉన్న కూడా పైకి లేస్తారు. ఫ్రంట్ నీకు ఆ ఫీల్ రాదు. ఫ్రంట్ కార్ లాగా ఉంటది, వెనకేమో ట్రక్ లాగా ఉంటది, కమర్షియల్ వెహికల్ లాగా ఉంటది. ఫ్యామిలీకి ఓకే అంటారా? లేదంటే ఫ్యామిలీ అంటే మీరు చెప్పేది ఎంత మందికి అనేసి నార్మల్ గా ఇప్పుడు సపోజ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సరిపోద్ది. ముందు పక్క డ్రైవింగ్ సీట్ హస్బెండ్, సైడ్ వైఫ్, బ్యాక్ పిల్లలు సరిపోతుంది. వెనక అడల్ట్స్ ఇద్దరు అయితే సరిపోతుందా? అడల్ట్స్ ఇద్దరు అయితే కూడా సరిపోతుంది. ముగ్గురు అయితే కష్టం. బట్ అడ్జస్ట్మెంట్ ఈస్ ఓకే. ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మీకు ఛాన్స్ వస్తే ఇదే తార తీసుకుంటారా, లేదంటే ఇంకేదైనా ఆలోచిస్తారా? నేను వచ్చేసి నాకు వెహికల్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ సెకండ్ వెహికల్ ప్లాన్ ఉంది. యాక్చువల్ గా నేనేమి అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు ఫార్చునర్ కన్నా బెటర్ వచ్చేసి ఫోర్డ్ ఎండీవర్. అది కూడా 4x4. ఫోర్డ్ లేదనుకుంటాను. లేదు అది మనకి మార్కెట్ లో కూడా ఉంది. ఓకే ఫోర్డ్ ఎండీవర్ మార్కెట్ లో ఉంది. సో అది అనుకుంటున్నాను. లేదు కాని పక్షంలో అంటే ఫార్చునర్ తీసుకోవాలని థింకింగ్. ఎందుకంటే అది కూడా 4x4 లో, కాకపోతే దీనంతా గ్రిప్ దానికి ఇది కాదు. ఓకే ఇదేమన్నా ట్రై ఇదేమన్నా మీరు ఆలోచించారా? ఎంజీ మెజిస్టర్ అని కొత్తగా వచ్చింది, అది రీసెంట్ గా లాంచ్ అయింది, 1 వీక్ అవుతుంది. సేమ్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పవర్, అది ఫార్చునర్ కంటే పవర్ఫుల్ అన్నమాట. అది ఏదన్నా అంటే బహుశా మీరు అది ఒకసారి అది కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే అది కొంచెం మీరు అన్న సెగ్మెంట్ లో ఏంటంటే అవి కొంచెం ఇంత రగ్గుడ్ కాకుండా కొంచెం లగ్జరీ ఫీల్ కూడా ఉంటుంది కదా. మీరు అన్న దానిలో అది ఇప్పుడు మీరు టాప్ స్పీడ్ ఇందులో ఎంత వరకు వెళ్ళారు? టాప్ స్పీడ్ వచ్చేసి 120 వరకు వెళ్ళారు. మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మైలేజ్ అంటే టైం టు టైం సర్వీసెస్, టైం టు టైం మనం బ్యాలెన్స్ చేసుకున్న దాన్ని బట్టి 15.8 16. ఓకే 15 అయితే కన్ఫర్మ్, 16 కూడా వస్తుంది. గ్రేట్. ఇప్పుడు నేను మీకు విజువల్ చూపిస్తాను. 15.8 ఉంటది నా దాంట్లో. 15.8 అంటే గ్రేట్, బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు సిటీలో డ్రైవ్ చేశాను అనుకో, 15.8 అనేది 15.5 15.4 డౌన్ అయిపోద్ది. హైవేకి వెళ్ళి కానీ పిక్ పట్టుకున్నామంటే 16.2 16.3 కూడా చూపిస్తుంది. సూపర్. అంటే యావరేజ్ గా 16. అంటే మనము ఎలాగ డ్రైవ్ చేసుకోవాలంటే 60 to 80. ఓకే 60 to 80 మధ్యలో. నీకు 80 క్రాస్ అయ్యి 100 దాటేసిందంటే మైలేజ్ రాదు. ఎకానమీలో మెయింటైన్ చేసుకుంటే బిట్వీన్ 60 to 80 వి గాట్ గుడ్ మైలేజ్. గ్రేట్. ఇప్పుడు పర్చేస్ చేసిన తర్వాత అంటే డెలివరీ ప్రాసెస్ అంతా బాగా చేశారా గుంటూరు వాళ్ళు? అంత బాగా. అసలుకి నాది వచ్చేసి ఓన్లీ సిగ్నేచర్స్ అంతే. ఓకే వాళ్ళే మొత్తం వాళ్ళే చూసుకొని వాళ్ళే క్లియర్ చేసుకొని బండి అనేది డెలివరీకి రెడీగా పెట్టున్నారు. ఓకే ఇది టాప్ ఎండ్ డీజిల్. ఫస్ట్ పేమెంట్ ఇనిషియేట్ అయిపోవడం మొత్తం వాళ్ళే చూసుకుంటారు మొత్తం అంతా. సో ఇంకా దాన్ని బట్టి మనం వెళ్ళేటప్పటికి డెలివరీ రెడీగా ఉంటుంది. ఎంత పడిందండి? వచ్చేసరి 20 వరకు పడింది. 20 lakhs వరకు పడింది. ఓకే 50,000 అటు ఇటు. 20. తర్వాత సర్వీస్ ఎలా ఉంది మహేంద్ర వాళ్ళది? సర్వీస్ కూడా బాగుంది. మార్నింగ్ ఇస్తే ఆఫ్టర్నూన్ కి ఇస్తారు, ఒక్కోసారి ఈవినింగ్ కూడా. అంటే వన్ డేలో అయిపోతుంది. ఓకే అంటే సర్వీస్ అన్ని మీరు అనుకున్నట్లు చేస్తున్నారా? అంతా చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా 4,000 కి అయిపోద్ది. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రీ సర్వీసెస్ కాబట్టి, ఫస్ట్ లో ఫ్రీ సర్వీసెస్ కాబట్టి 4,000 అయిపోద్ది. ఓకే ఇంకా రాను మరి సర్వీసెస్ అయిపోయిన తర్వాత మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఓకే ఇప్పుడు నార్మల్ గా మీరు వెహికల్ ఏ స్పీడ్ లో కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేయొచ్చు మనం? ఏ స్పీడ్ అంటారా? అంటే ఇంత స్పీడ్ లో పోయినా కూడా మనం ఇమిడియట్ గా కంట్రోల్ చేయొచ్చు అనేది ఉద్దేశం. నేను అనేది 100 లో వెళ్తే వెహికల్ కంట్రోల్ లో ఉంటది, ఇమిడియట్ కంట్రోల్ అవుతుంది. అది మనం ఎలా అనుకున్నామో ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసామో అక్కడ ఆగిపోతుంది. 80-100 పట్టుకుంటే వెహికల్ లైఫ్ కానీ మైలేజ్ కూడా బాగా వస్తుంది. 80 కానీ 80లో కానీ కంట్రోలింగ్ లో పోతే 16.23 కూడా చూపిస్తుంది. ఓకే మైలేజ్ కూడా పెరుగుతుంది. అంటే ఆ దృష్ట్యా నేనేం చేస్తానంటే కంట్రోల్ లో పోతాను. ఓకే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా తార్ తీసుకోవాలంటే ఈ వర్షన్ తీసుకోమంటారా? లేదు దీనికంటే ఇంకా 2 వర్షన్స్ కొత్తగా వచ్చినాయి, ఏదో ఆటోమేటిక్ వర్షన్ వచ్చింది, లేదంటే ఇంకోటి ఫోర్స్ లో గుర్కా కూడా ఉంది, అది బెస్ట్ అంటారా? ఏది మీరు సజెస్ట్ చేస్తారు? గుర్కా వచ్చేసి నాకైతే అది మనం చూడలేదు, దాన్ని నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంకా బెటర్ వేరియంట్స్ మీరు చెప్తున్నారు కాబట్టి అవి కూడా ఏంటంటే
బానే ఉంటది, ఎందుకంటే కంట్రోలింగ్ కదా అంతా, సో బానే ఉంటది, ఇబ్బంది లేదు. ఓకే, మీరు మీరైతే రికమెండ్ చేస్తారు? నేనైతే రికమెండ్ చేస్తాను. కాకపోతే ఒక స్టీరింగ్ లెవెల్, ఇవి షేక్ అబ్జార్బ్స్ ఒకటి, షాక్ ఏది రేర్స్ వెనకాల అవి కూడా ఇలాంటి ఇస్తే బాగుంటుంది. ఇలాంటి ఇస్తే బాగుంటది, ఎందుకంటే వెనకాల మనకు కూడా అది అర్థమైపోద్ది, ఎందుకంటే ఒక్కరంతా స్పీడ్ లో ఎక్కిచ్చేసామంటే మనకు కూడా ఎగరేస్తుంది. అదేలే, ఒక్కొక్కసారి మనం కొత్త రోడ్లు వెళ్తున్నప్పుడు అక్కడ బ్రేకర్ ఉందో లేదో తెలియదు, దగ్గరికి వెళ్ళేంత వరకు అప్పుడు ఎత్తేస్తుంది. ఎప్పుడైనా రోహిత్, ఇప్పుడు ఎప్పుడైనా అన్నెసెల్లీ నాయిస్ ఏమన్నా వెహికల్ లో నుంచి మీకు అనిపించినాయా? అంటే అటువంటిది ఏం లేదు, అంటే బయట వాయిసెస్ మనకి లేదు అలా కాదు, ఇంజన్ లో నుంచి ఏదైనా, ఇప్పుడు సపోజ్ ఇంజన్ నాయిస్ ఒక లెవెల్ ఉంటది, ఏదైనా లోపల దగ్గర కానీ ఎక్స్ట్రా సౌండ్ రాదు, ఇంజన్ సౌండ్ అనేది లోపలికి రాదు. ఓకే, గ్రేట్. ఇంజన్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఓకే, బయట నువ్వు బ్యానెట్ తీస్తేనే ఇంజన్ సౌండ్ మనకి తెలుస్తుంది. ఓకే, గ్రేట్. లేదంటే వినపడు. లోపల కూర్చున్నప్పుడు కూడా బయట సౌండ్ ఏమన్నా ఎక్కువ వినిపిస్తుంటాయా, లేదంటే ఐసోలేషన్ బాగుంటుందా, లోపల ప్రశాంతంగా ఉంటుందా? లోపల ఐసోలేషన్ వరకు చాలా బాగుంటది. ఓకే, బయట డిస్టర్బెన్స్ మనకి ఏ వెహికల్ అయినా సరే మిర్రర్స్ కానీ దించితే ఆ వాయిస్ అనేది నార్మలే. కొన్నిట్లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఇది వాడుతున్నారు కాబట్టి బహుశా బాగుండొచ్చు, కొన్నిట్లో మీరు గ్లాసెస్ వేసినా కూడా సౌండ్స్ వినిపిస్తానే ఉంటాయి. వాళ్ళు ఆ ఇంజనీరింగ్ లో ఏంటంటే ఐసోలేషన్, ఆ గ్యాప్లు కరెక్ట్ గా ఫిల్ చేయరు. ఇప్పుడు బహుశా ఇందులో బాగుంది కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. కొన్ని బేసిక్ మోడల్స్ ఉంటాయి, వాటిలో మనం లోపల కూర్చున్నా కూడా బయట సౌండ్లు క్లియర్ గా వినిపిస్తా ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందంటారు? ఓకే, 4x4 డ్రైవ్ ఉంది కదా, 4 వీల్ డ్రైవ్, ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించిందా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇదిగో ఇక్కడ నా వెహికల్ వెళ్తది అని దించిన తర్వాత వెహికల్ బయటికి రాకుండా అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అటువంటి ప్రాబ్లం అంటే మరీ హెవీ అంటే కష్టం. దీని టైర్స్ కి తగ్గట్టుగా, దీనికి విధానం తగ్గట్టుగా మనం ఎక్కడైనా సరే ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకా మీకు హైలీ సాటిస్ఫాక్షన్ కావాలంటే టైర్స్ చేంజ్ చేసుకొని, గ్రిప్స్ హైట్ పెంచుకొని, గ్రిప్స్ అనేవి మనము కొత్తగా పర్చేస్ చేసుకొని మంచి క్వాలిటీలో చేసుకొని కావాలంటే మీరు ఆఫ్ రోడింగ్, పెద్ద పెద్ద రాళ్ళు బండి, ఎందుకంటే కింద అనేది మనకి ఉంటుంది ఇంజన్ అనేది. ఇప్పుడు వాళ్ళు కావాల్సినంత పెట్టారు, మనం కావాలంటే దాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇవి స్టాక్ అంటే కంపెనీతో వచ్చిన టైర్లేనా, బండితో వచ్చిన? కంపెనీ నుంచి వచ్చిన, మీరేం సెపరేట్? ఓకే, ఎప్పుడైనా వెహికల్ ని వాటర్ లోకి దించారా, నీళ్ళలోకి? దించా. ఎంతవరకు దించారు, ఎంత లోతు వరకు? అంటే ఇప్పుడు బీచ్ లో దించాను. బీచ్ లో ఎంత వరకు వెళ్ళింది నీళ్ళలోకి? ఈ లెవెల్ వరకు. ఇంతవరకు? ఈ లెవెల్ వరకు. ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఇటు కాదు, బీచ్ ఇటు ఫ్లో అవుతుంది అనుకోండి, ఇటు మీరు అడ్డం అంటే బీచ్ ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా అడ్డం, ఇబ్బంది ఏమి అనిపించింది? ఇంకోటి మెయిన్, మాకు దీనిలో ఏమి డౌట్ వస్తుంది అంటే, సిటీస్ లో డ్రైవ్ చేయడం ఏమైనా ఇబ్బంది అంటారా? అంటే ఈ డిపెండ్ అపాన్ స్టీరింగ్ విధంగా వస్తే కొంచెం కష్టం, ఎందుకంటే సిటీస్ లో జనాభా వచ్చేస్తూ ఉంటారు, ఆటోలు వస్తుంటాయి, బైక్. అప్పుడు కంట్రోల్ అయితే అయిపోద్ది, కంట్రోల్ నుంచి మళ్ళీ కట్ చేసుకొని పోవాలంటేనే స్టీరింగ్ టఫ్. టర్నింగ్ రేడియస్ అనేది కష్టం అంటారు. నీకు ఫాస్ట్ మీద అనుకోండి, ఇప్పుడు 80-60 ఆ స్పీడ్ లో పోతున్నప్పుడు ఈజీగా మూవ్ అయిపోద్ది, స్టీరింగ్ ఫ్రీగా ఉంటది. హార్డ్ ఉన్నా కూడా బట్ మూవింగ్ అనేది ఫ్రీగా ఉంటది. ఈ స్లోగా సిటీస్ లో అనుకోండి కంపల్సరీ స్లోగా అది చాలా టఫ్ గానే ఉంటది, కొంచెం కష్టం అంటారు. హైవేస్ కి, ఆఫ్ రోడింగ్ కి బాగుంటది. అంతేనా? అంతే. ఈ టర్నింగ్ రేడియస్ పర్వాలేదా? అంటే మీ ఇలా కట్ చేయొచ్చా? దగ్గర కట్ చేయాలి. బ్యానెట్ అనేది బ్యానెట్ అనేది హెవీ కాబట్టి కొంచెం కట్ చేసుకొని లాంగ్ కట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 7 సీటర్ 5 సీటర్ ఏదో ఇందులో వచ్చేసి అది థార్ రాక్స్ స్టార్ కూడా వచ్చింది ఇప్పుడు, ఏదో ఫ్లాగ్షిప్ వర్షన్. సో దానికి దీనికి ఇంకో 2 సీట్స్ ఎక్కువ వచ్చేసి లుక్ లైక్ బొలెరో లుక్ వస్తుంది. బొలెరో బాగోదు. కంఫర్ట్ అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ ఉంటది. సిట్టింగ్ కి ఇప్పుడు హైట్ ఉన్నారు, మనం కూర్చోవాలంటే లెగ్స్ స్పేస్ సరిగా ఉంటుంది, లెగ్ రూమ్ తక్కువ ఉంటది. ఇంకొకటి రోహిత్, ఈ కార్ లో మీకు బాగా నచ్చింది ఏంటిది ఒకటి చెప్పండి. కార్ లో బాగా నచ్చింది మ్యూజిక్ సిస్టమ్. బాగుంటదా? బాగుంటది. ఆ స్క్రీన్ కూడా ఈజీగా రెస్పాండ్ అవుతుంటదా? అంటే నా ఫ్రెండ్ ఒకళ్ళు స్కార్పియోలో ఆ మల్టీమీడియా సిస్టమ్ చాలా స్లోగా ఉంటుందని అన్నారు. ఆ ప్రాబ్లం ఇందులో ఏదైనా లేదా? ఇందులో మీకు నచ్చంది ఏదైనా ఒకటి చెప్పండి. నచ్చందంటే మళ్ళీ స్టీరింగ్ వెనకాల షాక్ అబ్స్, వెనక సస్పెన్షన్ ఇలాంటిది ఇచ్చుంటే బాగుంది. ఫ్రంట్ సైడ్ ఉన్నట్టు సింపుల్ గా ఉంటే కొంచెం. కానీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఫ్రంట్ టైర్ ఎక్కినా కూడా పెద్ద అనిపిదు,
కానీ వెనక టైర్ల దగ్గర మనకి డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ బండికి మీరు 10 out of ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 out of అంటే 9 ఇస్తాను. 9. ఆ 1 మార్క్ ఎక్కడ తీసేస్తున్నా? స్టీరింగ్ తీసేస్తాను, ఎందుకంటే దాని వల్ల హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది. ఎందుకంటే సిటీస్ లో ఎక్కువ తోలే వాళ్ళు ఏంటంటే ఎక్కువ కట్ చేయాలా బండి, అందులో హైట్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు చెయ్యి అనేది ఇట్రాదు, ఫ్రీగా ఇట్లానే ఉంటది. ఓకే ఓకే, అంటే ఇలా ఉండదు, ఇలా ఉంటది. అది మనం ఇట్లా కట్ చేసేటప్పటికి ఇబ్బంది అనిపిస్తుంది, క్లోజ్ లో తిప్పాల్సి వస్తుంది స్టీరింగ్. ఓకే, మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిప్పుతారు దీన్ని? డైలీ వచ్చేసి యావరేజ్ గా నెలకి, లేదంటే మంత్లీ అంటేనా? మంత్లీ అంటే బయట మంత్లీ అంటే నీకు ఎట్లేదన్నా 3000 4000 తిరిగేస్తుంది. ఓకే, అంటే యావరేజ్ గా రోజుకి ఒక 100 కిలోమీటర్లు. అంటే ఒక రోజు ఖాళీగా ఉన్నా తర్వాత రోజు క్లియర్ చేస్తారు. డీజిల్ మైలేజ్ అయితే 15-16 మనం తొలదాన్ని బట్టి నేను మీకు చూపిస్తా కదా వస్తుంది నీకు. దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ రీడింగ్ అయితే 15.8 వరకు చూపిస్తా. ఓకే, మీకు ఇంకా బయట హైవేకి వెళ్ళి వచ్చింది అనుకో, బండి హైవేకి ఒక 500-600 తిరిగి వచ్చింది అనుకోండి, 16+ కూడా చూపిస్తా. ఓకే, మీరు కంపెనీ ఫిట్టింగ్స్ కాకుండా ఇంకేమైనా దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వేయించారా మీరు? ఇదిగో వేయించాను, ఇదిగో వీటికి క్లాడర్స్ వేయించాను. ఓకే, ఇవి బండితో వచ్చినాయి కాదు. ఇవి మనం మామూలుగా షోరూమ్ లో ఇంతవరకు ఇవి 4, ఇవి 16 వస్తాయి మొత్తం. ఇవా? ఇవి ఓకే, ఇవి మాత్రమే. ఓకే, ఇది షోరూమే. ఓకే, ఇవి మాత్రమే, ఇది ఇట్లాగా అన్ని ఉంటాయి చూడండి. ఇంకేమి వేయించారు? అట్లా మొత్తం క్రోమ్ కిట్ వేయించాను, క్రోమ్ ఫినిషింగ్. ఇవి వస్తాయి. ఓకే, ఇవి వస్తాయి. ఇవన్నీ మీరు ఎక్స్ట్రా వేయించింది. ఓకే, ఇదేంటి ఆర్ ఫర్ రోహిత్? సో దాని వరకు ఇట్లా స్టిక్కరింగ్ వేసాను. గ్రేట్. లోపల ఇంటీరియర్ వచ్చేసి ప్రీమియం వేయించాను, లెదర్. మీరు సెపరేట్ గా వేయించారు. ఎంత పడింది సీటింగ్? అది వచ్చేసి 27,000 పడింది. ఓకే, మనం నార్మల్ గా ఎక్కువ మంది ఇది సిటీస్ లో వాళ్ళే తీసుకుంటున్నారు, కొంతమంది విలేజెస్ లో కూడా తీసుకుంటున్నారు. సో విలేజెస్ కి మీరు చెప్పిన ప్రకారం ఇది నాకు అన్డౌటెడ్లీ బాగా సెట్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ మీరు బుచ్చి అంటే సూపర్. అసలు బుచ్చి నుంచి మీరు నెల్లూరు హ్యాపీగా ఇంట్లో రావచ్చు, వెళ్ళొచ్చు, అక్కడ ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక మెట్రో సిటీస్ ఉన్నాయి, లేదు నెల్లూరు లాంటి సిటీస్, ఇలాంటి వాళ్ళకి డైలీ వాడటానికి సిటీలో తిరగటానికి సెట్ అవుద్ది అంటారా? ఈ ఆటోమేటిక్ వర్షన్ అయితే సెట్ అవుద్ది. ఓకే, ఇదనుకోండి క్లచ్ వచ్చేసి కొంచెం హార్డ్ ఉంటుంది. సో ఊరికే ప్రెస్ చేసి గేర్ వేసుకోవడం, స్ట్రెస్ ఉంటుంది. ఓకే, సో సిటీస్ కి అంత కన్వీనియంట్, ఆటోమేటిక్ అయితే కన్వీనియంట్. ఓకే, మామూలుగా లాంగ్ రైడ్స్ కి అయితే ఇది సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనం తార్ గురించి చేసిన డీటెయిల్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.